హలో ఎవ్రీవన్. లాస్ట్ క్లాస్లో మనం టేబుల్ ఎలా క్రియేట్ చేయాలి, డిడిఎల్ కమాండ్స్ ఎలా యూజ్ చేయాలి అని చూసాము. సో ఇది మన లాస్ట్ క్లాస్లో మనం క్రియేట్ చేసిన టేబుల్. ఐ బిలీవ్ ఎవ్రీవన్ మీరందరూ కూడా క్రియేట్ చేసినారనుకుంటా. సో హియర్ మనకి 10 రికార్డ్స్ ఉన్నాయి. అడ్మిషన్ టేబుల్లో, including first name, last name, gender, number, all details and all the things. ఇప్పుడు మనం డిఎంఎల్ కమాండ్స్ యూజ్ చేసి ఇంకొక రికార్డ్ ఎట్లా యాడ్ చేయాలి, ఇంకొక రికార్డ్ ఎట్లా అప్డేట్ చేయాలి, ఇంకొక రికార్డ్స్ ఎలా ఫిల్ చేయాలి, నల్ వాల్యూస్తో కూడా ఎలా ఫిల్ చేయవచ్చు, సెలెక్టివ్ కాలమ్స్ ఎలా ఫిల్ చేయాలి అని చూద్దాము. సో మనకి ఇక్కడ డిఎంఎల్ కమాండ్స్ అంటే డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ కమాండ్స్. సో అవి ఎప్పుడు వర్క్ అవుతాయంటే ఇన్సైడ్ ద టేబుల్ వర్క్ అవుతాయి. సో డిఎంఎల్ కమాండ్స్ ఏవి అంటే ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఇన్సర్ట్ వచ్చేసి యాడ్ రోస్, అప్డేట్ వచ్చేసి మాడిఫై రోస్, డిలీట్ వచ్చేసి రిమూవ్. యాడ్ రోస్ అంటే కొన్ని ఎక్స్ట్రా రోస్ అనేవి యాడ్ చేస్తుంది. అప్డేట్ అంటే ఉన్న దానిని అప్డేట్ చేస్తుంది. డిలీట్ అంటే ఆ రోల్స్ని డిలీట్ చేస్తుంది. ఇక్కడ మనం వేర్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో లెట్స్ ట్రై వన్. సో నాకు ఆల్రెడీ 110 రికార్డ్స్ ఉన్నాయి. నేను ఇంకొక రికార్డ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఇన్సర్ట్లో మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి ఎంటైర్ రో వచ్చేస్తాయి. ఇన్ కేస్ అది కాకపోతే సెలెక్టివ్ కాలమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేయొచ్చు వాల్యూస్. సో లెట్స్ సీ ఫస్ట్ మెథడ్. ఇన్సర్ట్ ఇంటూ అడ్మిషన్ టేబుల్. వాల్యూస్ వచ్చేసి సో మనకి ఫస్ట్ స్టూడెంట్ ఐడి ఆల్రెడీ 110 ఉంది మనకి. ఓకే, ఇది నెక్స్ట్ ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏంటి, ఇది ఒక పేరు పెడదాం. సారీ, ఫస్ట్ నేమ్ కదా. లాస్ట్ నేమ్ వచ్చేసి మనం తెలిసిన వాళ్ళ పేర్లే పెడితే తొందరగా గుర్తుంటాయి. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఓకే, ఇది వద్దులేండి. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసాం. క్లాస్ ఎన్ని క్లాస్ అనుకున్నాం మనం, 10th క్లాస్ అనుకున్నాం. ర్యాండమ్గా డేట్స్ ఇస్తున్నాను. సో వెన్ యూ ఆర్ వర్కింగ్ సిటీ
హైదరాబాద్, స్టేట్ వచ్చేసి తెలంగాణ, సో హియర్ ఇక్కడ మనం ఫోన్ నెంబర్ అనేది వార్కార్లోనే ఇస్తాం. ఎందుకంటే ఫోన్ నెంబర్ అనేది ఒక నంబరే, కానీ క్యాల్కులేషన్స్కి మనం యూజ్ చేయం కాబట్టి మనం ఇంటి ఇవ్వం, వార్కార్ అనేది ఇస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంట్లో ఏముంటుంది అంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి కాబట్టి అది ఎక్సెస్ నంబర్ ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయగలుగుతుంది. సో మిగతాది యాక్సెప్ట్ చేయలేదు. ద మ్యాక్సిమం నెంబర్ ఇన్ ఈస్ లైక్ 9 or 10 or సంథింగ్. సో అందుకే మనం ఫోన్ నెంబర్ని వార్కార్లో ఇస్తామన్నమాట. ఓకే, వార్కార్లో మనం ఎన్ని నెంబర్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఫోన్ నెంబర్ యాడ్ చేయొచ్చు, ఫోన్ నెంబర్ 10 డిజిట్స్ ఉంటుంది, అండ్ టెలిఫోన్ నెంబర్ 6 డిజిట్స్ ఉంటుంది. అలా ఎన్ని నెంబర్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఫోన్ నెంబర్ అనేది ఇచ్చేసినాను అనమాట. లెట్స్ సీ ఇప్పుడు ఈ రికార్డ్ని మనం ఇన్సర్ట్ చేద్దాం టేబుల్లోకి. ఓకే, ఆల్రెడీ 10 రికార్డ్స్ ఉన్నాయి. 11th రికార్డ్ లెట్స్ సీ వన్స్. సో కాలమ్ నేమ్ నాట్ నంబర్, సప్లైడ్ వాల్యూ డస్ నాట్ మ్యాచ్ డెఫినేషన్. ఇక్కడ ఇది అనమాట. నేను చెప్తా, పనుంది కొంచెం. సో నేను చూసాను అనమాట. కరెక్ట్ ఇది వస్తుంది. తెలియనప్పుడు మనం ChatGPT అడుగుదాం. Actually, see. Print ID, first name, okay, gender. నేను ఇక్కడ జెండర్ మిస్ చేశాను అన్నమాట.
ఇలాంటివన్నీ చూసుకోవాలి అంటే ఫస్ట్ మెథడ్లో ఎలా ఉంటుంది అంటే ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో అన్ని కాలమ్స్ కరెక్ట్గా నేమ్స్ ఇస్తేనే మన క్వైరీ అనేది వర్క్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం 11 రికార్డ్ యాడ్ అయిందో లేదో. మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో రామ్ చరణ్ కొనిదల అనే రికార్డ్ అనేది యాడ్ అయింది. సో వాట్ ఇస్ ద సెకండ్ మెథడ్? ఇన్సర్ట్ గివింగ్ కాలమ్ నేమ్స్. సో నేను ఓన్లీ ఏమి ఇద్దాం అనుకుంటున్నా, స్టూడెంట్ ఐడి, తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత జెండర్, పర్సంటేజ్, ఫోన్ నెంబర్. సో స్టూడెంట్ ఐడి ఏంటి? 112. తర్వాత ఫస్ట్ నేమ్ వచ్చేసి ఏమిద్దాం? ఫస్ట్ నేమ్. తర్వాత మెహక్ అనే పేరు వేసి జెండర్ ఇచ్చేసి ఫీమేల్. తర్వాత ఫోన్ నెంబర్ వచ్చేసి ఇప్పుడు మనం ఓన్లీ 4 రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తున్నాం టేబుల్. లెట్స్ సీ. yes. సో మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ఇన్సర్ట్ మెథడ్లోనేమో మనం అన్ని కాలమ్ నేమ్స్ అనేవి ఇచ్చేసినాము, బట్ కాలమ్ నేమ్స్ యూజ్ ఇవ్వలేదు. సో ఆటోమేటిక్గా అన్ని కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కో కాలమ్కి ఒక్కోటి అని చెప్పేసి కీ వాల్యూ అనేది తీస్తుంది. సెకండ్ మెథడ్లో మనం ఏం చేసామంటే ఇన్సర్ట్ ఇంటూ అడ్మిషన్ టేబుల్ 4 కాలమ్స్ ఇచ్చాం. 4 కాలమ్స్కి వాల్యూస్ ఇచ్చాం, 4 వాల్యూస్ ఇచ్చాం. సో ఇవ్వని వాల్యూస్ ఏం చేస్తున్నది? నల్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు ఆ వాల్యూస్ని మనం ఎలా అప్డేట్ చేయాలి అంటే, సో ఆ వాల్యూస్ యూజ్ చేయాలి అంటే మనం అప్డేట్ మెథడ్ యూజ్ చేస్తాం. అప్డేట్. సో ఇవి గుర్తుంచుకోండి, ఇది DML కమాండ్స్. ఓకే, ఇట్స్ రైట్ హియర్. Data manipulation commands insert, update, delete. Okay, ఇప్పుడు అప్డేట్ చూద్దాము. అప్డేట్ admission table set సో మనం చూడండి అప్డేట్ మన టేబుల్ నేమ్ సెట్ సాలరీ ఈక్వల్ టు 65 చెప్పాం కదా, ఇక్కడ అంటే సెట్ లాస్ట్ నేమ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ ఏంటి మనకి? ఓకే,
నెక్స్ట్ ఇంకో వాల్యూ అప్డేట్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్తాము, నెక్స్ట్ క్లాస్ నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్ డేట్ ఏం చెప్తాము, సో నేను ర్యాండమ్గా ఇస్తున్నాను వాల్యూస్. సో మీరు డేస్ కరెక్ట్గా టేబుల్లో ఉండాలి అనుకుంటే సో మీరు కరెక్ట్గా యూజ్ చేయండి వాల్యూస్, అది కరెక్ట్గా డేట్స్ వచ్చేలాగా. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఏంటి అంటే ఈమెయిల్ అయిపోయింది. సిటీ వచ్చేసి సిటీ ఈక్వల్ టు నెక్స్ట్ స్టేట్ వచ్చేసి పర్సంటేజ్ వచ్చేసి మనకి ఇంకా ఓకే. తర్వాత ఫోన్ నెంబర్, ఇక్కడ అప్డేట్ చేయాలి. స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు 112. ఓకే. సో బియర్ క్లాస్ అనేది యూజ్ చేయాలన్నమాట మనం అప్డేట్ చేసేటప్పుడు రిజల్ట్స్. సో ఇక్కడ మనకి ఉన్నాయి కదా, సో మనం చేద్దాం అప్డేషన్ టేబుల్ని. వన్ రో ఎఫెక్ట్. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం అడ్మిషన్ టేబుల్లో యాడ్ అయ్యాయి వాల్యూస్. సో అన్ని వాల్యూస్ అనేవి అప్డేట్ అయ్యాయి అన్నమాట. సో ఇప్పుడు టీఎంఎల్ కమాండ్స్లో మనకి ఇంకొక కమాండ్ ఉంది, డిలీట్ అనే కమాండ్ ఉంది. సో డిలీట్ ఎలా చేద్దాం, డిలీట్ ఆల్ ఫ్రమ్ అడ్మిషన్ టేబుల్ వేర్ స్టూడెంట్ ఐడి ఈక్వల్ టు మెహక్ అనే రికార్డ్స్ని డిలీట్ చేద్దాం. ఓకే.
హియర్. సో 112 అనే రికార్డ్ మనకి డిలీట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటివరకు నా లాస్ట్ సెషన్లో DDL కమాండ్స్ చూసాము, లైక్ సెలెక్ట్, క్రియేట్, డ్రాప్, ట్రంకేట్. సో ఈ దాంట్లో మనం ఏం చేస్తామంటే DML కమాండ్స్, ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్. సో ఈ కమాండ్స్ అనేవి చూసాం కదా. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.